మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడిన ఉండినవారు, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారైతే ఉన్నందున ఆయన రాజులను జయించెను. ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యములో పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఈ వాక్యములో మనం చూస్తే లేఖనాలు సెలవిస్తున్న మాటలు పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారే జయిస్తారు. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో పిలవటం అంటే ఎంతోమందిని పిలిచారు. ఏర్పాటు చేయటం అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట నమ్మకమైనటువంటి వారై, ఎవరు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటారో, ఎవరు దేవుడి సన్నిధిలో ఆయన నమ్ముకొని భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారు దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో జయిస్తారు. జై జీవితం కలిగి ఉంటుంది. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఈరోజు దేవుని సన్నిధిలో మరి ఏర్పరచబడిన వారై ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. చాలామంది పిలుస్తున్నప్పుడు దేవుడి సన్నిధికి వస్తారు. ప్రారంభ దశలో చాలామంది వచ్చి అందులో కొంతమంది నిలవగలిగారు, కొంతమంది గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె చెదిరిపోయారు. ఎందుకంటే పిలవబడ్డారు కానీ ఏర్పరచబడేటువంటి స్థితిలో లేరు. ఈరోజు నువ్వు పిలవబడటమే కాదు, ఏర్పరచబడే స్థితిలో ఉండాలంటే దేవుడి సన్నిధిలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే జై జీవితం నీకు కలుగుతుంది. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో మాట్లాడుతున్నారు. 22వ అధ్యాయము 14వ వచనములో, కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిగా మందే అని చెప్పాను. చాలామందిని నేను పిలిచాను కానీ ఏర్పరచుకున్నది మాత్రం కొద్దిగా మందిని. ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే ఆయన వాక్యానికి విధేయత చూపించి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన దగ్గర నమ్మకముగా మారు మనసు, పాపక్షమాపణ, బాప్టిజం అనే అనుభవాల చేత నడిపించబడుతూ దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నవారినే ఏర్పరచుకుంటాడు ఆయన. ఎవరిని పడితే వాళ్ళని ఏర్పరచుకో. ఈరోజు నువ్వు పిలవబడిన వారు, నమ్మకమైన వారైతేనే ఏర్పరచబడతారనే వాక్యాన్ని నువ్వు గమనించాలి. పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. దేవుని వాక్యం చెప్తున్న మాట, లేఖనాలు రాయబడిన మాటలు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడిరి. అందుకనే వాక్యం చెప్తున్న మాట 9వ వచనంలో కూడా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురింపచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా ఉండాలని ప్రభు పిలిచాడు.
చాలామంది కట్టుకునే వాళ్ళు వాక్యములో కట్టుకోకపోతే క్రీస్తు యొక్క గుణాతిశయములోనికి మనం రాలేము. అందుకని అక్కడ అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఆయన పిలిచిన దేవుని సన్నిధిలో క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఆయన ఏర్పరచుకున్న యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా ప్రభు నియమించాడు. కట్టుకోవలసిన వాళ్ళము దేవుని వాక్యము చేత కట్టుకోవాలి. ఏర్పరచబడిన గుంపులో ఉండాలంటే, నియమించబడిన వారముగా ఉండాలంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను మనము ప్రచురింపు చేయవలెను. యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 16వ వచనం ఉంటుంది. ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు నన్ను ఏర్పరచుకొనును లేదు, మీరు నా పేరట తండ్రిని ఏమీ అడగనందున దొరకలేదు. అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. చూడండి, యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి విషయంలో మీ ఫలములు నిలవటానికి, మీరు ఫలించటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అయితే కొందరు మీరు నన్ను ఏర్పరచుకోలేదు. చాలామంది జీవితం ఇదే. నాకు ఫలాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మేలులు కావాలని చూస్తారు, కానీ యేసయ్యను ఏర్పరచుకోరు. యేసయ్యను మనం నియమించుకోలేము. ఎవరైతే నియమించుకోలేరో వాళ్ళు ఫలించలేకపోతున్నారు, అడుగుతున్నారు, వాళ్ళకు దొరకట్లా. ముందు యేసుని మనం ఏర్పరచుకున్నట్లయితే, మనము ఆయనలో ఏర్పరచబడిన జీవితంలో ఉంటే దేవుడు నిన్ను బహుగా ఫలించటానికి ఆయన నియమించారనే సత్యమును మనం తెలుసుకోవాలి. కాబట్టి నమ్మకమైన వారే ఏర్పరచబడిన వారు. ఏదో నేను భక్తి చేస్తున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నాకు నేనుగానే సంఘాన్ని ఏర్పరచుకున్నాను, నాకు నేనుగానే ఏదో నాకు తోసిన భక్తి చేస్తున్నానంటే కుదరదు. ఖచ్చితంగా దేవుడే ఏర్పరచుకోవాలి. ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే నమ్మకమైన వారిని ఆయన ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకున్న వారు జయిస్తారు. జై జీవితం వారికి కలుగు చేస్తారు. జై జీవితమే కాదు, ఏర్పరచుకున్న వారు ఫలిస్తారు. సంఖ్యాకాండములో 16వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. తనవాడెవడో, పరిశుద్ధుడైన వాడెవడో రేపు యెహోవా తెలియచేసిన వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తన ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనెను. రేపు అనేది ఒక టైం ఉంది. దైవజనుడు మోషే చెప్తున్నారు, తనవాడెవడో, పరిశుద్ధుడెవడో, లోకస్తుడెవడో, పరిశుద్ధుడెవడో, నిజమైనటువంటి దైవ భక్తి కలిగి దేవుని యందు నడుచుకునే వాళ్ళు ఎవరో, లేకపోతే ఏర్పరచుకోకుండా దేవుడి సన్నిధిలో పరిశుద్ధపరచుకోకుండా ఏదో వెళుతున్నటువంటి వారు ఎవరో అది తెలుసుకొని ఆయన తనను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనెను. అది జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఇదే మోషే చెప్తున్నారు ఇక్కడ. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను మనం ఏర్పరచుకొని ఏరుపాటు జీవితం కలిగే వారు ఎవరైతే ఉంటారో, లోకములో నుండి వేరైపోయి వాక్యానుచేత నడుచుకొని తాము పరిశుద్ధపరుచుకొని వాక్యము చేత నమ్మకమైన వారుగా నువ్వు నడుచుకున్నప్పుడు తన వారిని ఆయన చేర్చుకుంటాడు. ఎవరినైతే ఏర్పరచుకుంటాడో ఆయన వారిని చేర్చుకొనెను. కాబట్టి వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక సమయం ఉంది. ఆ సమయము దేవుడి సన్నిధిలో నిలవబడే సమయమును తన వారెవరో, పరిశుద్ధులెవరో
ఆయన ఏర్పరచుకున్న వారెవరో ఆయన చెప్తాడు అక్కడ. ఆయన అప్పుడే ఆయనే వారిని చేర్చుకుంటారని రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. జ్ఞానులకు సిగ్గు కలుగుటకు లోకములోనున్న వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారికి సిగ్గు కలుగుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఎన్నుకున్న వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఇదిగో నుంచవన్న వారిని, నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? జ్ఞానం కలిగి మేము దేవుడొద్దు, మాకు మేమే జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు మేమే సామర్థ్యత కలిగిన వాళ్ళం, వాళ్ళందరికీ సిగ్గు కలగటానికి వాక్యం చెప్తున్న మాట, ఎర్రివారిని, బలహీనులను, ఇంకా మనం చూస్తే నీచులైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాట్లో నువ్వు ఉండాలంటే ఆయన యొద్దకు వచ్చి మనము లోబడి ఆయనతో మనము నిబంధన కలిగిన వారమై ఉన్నప్పుడు నమ్మకమైన వారిని ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా లేదా పిలవబడిన గుంపులో ఉన్నావా? ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటంటే దేవుడి మీద నమ్మకం, వాక్యం మీద నమ్మకం, విశ్వాసమందు నమ్మకము కలిగి ఎవరైతే నిలిచి ఉంటారో అట్టి వారే ఏర్పరచబడిన వారుగా ఉంటారు. కాబట్టి దేవుడు సన్నిధిలో నువ్వు ఏర్పరచబడిన వారుగా ఉంటేనే దేవుడు సన్నిధిలో నువ్వు నిలవగలుగుతావు. ఏర్పరచబడిన స్థితిలోనికి నువ్వు మారాలని ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థనలో ఏకీభిద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రము. ఈ ఉదయము పిలవబడిన వారు, నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారైతేనే ఏర్పరచబడిన వారై ఉంటారని రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనాంగముగాను, దేవుడి చేత నియమించబడిన వారుగాను, బహుగా ఫలించి అభివృద్ధి పొందేటువంటి వారుగాను ఏర్పరచబడి ఉన్నారు. ప్రభువా, ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా మీ యందు నమ్మకముగాను, మీ యందు భయభక్తులు కలిగిన వారుగా, మీ యందు విశ్వాసము గలవారే జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.